పంతులు తడబడ్డాడు అంటే ఏదో ఉంది. సంబంధాలు చూస్తున్నారా, ముహూర్తాలు పెడుతున్నారా? పంతులు ఇక్కడికి రాని విషయం లాగుతా. అవును, పంతులు దాకా ఎందుకు? రాధాకృష్ణ ఉన్నాడుగా, వాణ్ణి గిల్లితే ఏడవాల్సిన ఏడుపు అంతా ఏడుస్తాడు. మీరు వెళ్ళండి, వాడు టిఫిన్ చేస్తున్నాడుగా. సాకేత్, తినరా. తిను బావా. ఎవడరా పొద్దున్నే? అమ్మో, మంగమ్మ గారు. అమ్మా నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ తర్వాత ఏం చేస్తున్నావు? అమ్మ అది అది ఏం చేస్తున్నావు అని అడిగితే అమ్మ అది అంటూ నీళ్లు నవ్వుతావే. అమ్మ రాత్రంతా దోమలు కుట్టి జాగారం ఒళ్ళంతా గతులు కట్టేసింది. ఏయ్, ఏం చేస్తున్నావు అని అడిగితే రాత్రి దోమలు అని సోది చెప్తావేమిటి? నిద్రపోతున్నానమ్మా, అబద్ధం చెప్తాను ఎందుకు? మీ పోనికే లేచా. ఎప్పటికప్పుడు అక్కడ విషయాలు నాకు చేరవి. 50,000 ఇస్తానని నీకు చెప్పాను కదా. నీకు డబ్బు అవసరం లేదా? ఎక్కువైపోయాయా? అయ్యో ఎంత మాటమ్మా, నేను ఆ పని మీద ఉన్నా. ఏమిటి నువ్వు ఆ పని మీద ఉండేది? నిద్ర మొహమాడా. పంతులు పొద్దున్నే అక్కడికి ఎందుకు వచ్చాడు? పంతులా? ఇక్కడకా? దుప్పట ముసుకేసాగా, గమనించలా. పోయి నిద్ర చాలే. అతి నిద్ర దరిద్రం. అందుకే నీకు డబ్బు అందుకునే యోగం లేకుండా పోతుంది. లేచి పంతులు ఎందుకు వచ్చాడో కనుక్కో. వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకుని చెప్పు. అర్థమైందా? అట్టగేనమ్మా, అట్టగే. ఉంటానమ్మా. ఉంటా కాదు, నాకు విషయం చెప్పాలి. తప్పకుండా. పంతులు వచ్చిల్లాడా? నిద్రపోకరా రాధాకృష్ణ అంటే ఈ ఎడవ శరీరం ఇది సావదయ్యే. ఉన్న ఫలంగా రమ్మన్నారు. అక్కడున్నానన్న కోపమా, నిజంగా ఏదైనా పనుందా? ఒరే శాస్త్రి, నిజంగా కోపమే అయితే శిక్షకు సిద్ధపడు. లేదంటే బ్రతిములు అడుకుని లెంపలు వేసుకుని వశిష్టం కాపాడుకో. అమ్మా నమస్కారం. నమస్తే. నమస్తే. నాకు తమరి ఇంటికి వస్తే కనక మహాలక్ష్మి దేవాలయానికి వచ్చినట్టే ఉంటుంది. తమరి దర్శనం సాక్షాత్తు అమ్మవారి దర్శనమే. భక్తుడిని చూస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. భజన ఆపండి. అవును, అక్కడికి ఎందుకు వెళ్ళారు? చెప్పాను కదమ్మా, అలా వెళ్తూ తొంగి చూశాను అంతే. అది నిజం కాదని నీ గొంతులో గరగర కిచకిచా చెప్తున్నాయి గాని నిజం చెప్పు. ఏమైనా సంబంధాలు చూసారా? లేక ఏమైనా సంబంధాలు చూడమన్నారా? చూసిన వాటికి జాతకాలు కలిసాయో లేదో చూసారా? లేక ముహూర్తాలు ఏమైనా పెడుతున్నారా? అమ్మా అదేమీ లేదు, కాకతాళీయంగా వెళ్ళాను అంతే. మీ పిలుపు విని హుటాహుటిని పరిగెత్తుకొచ్చాను అంతే. సర్లేండి, ఇవాళ మీరు దాచినా పెళ్లి మేళం దాచదుగా. ఆ వేళ చెప్తాను మీ సంగతి. నేను మిమ్మల్ని పిలిచిన కారణం ఏమిటంటే, నా మనవడు మనవరాలు మధ్య ప్రతి క్షణం చిటపట అంటూ చింతనిప్పు రావాలి తప్ప నవ్వులు మాయమైపోయాయి. అది కాపురానికి వచ్చిన దగ్గర నుంచి వీడు ఏదో ఒక వంక పెట్టుకుని దాని మీద విరుచుకుపడుతున్నాడు. వాడి కోపం దేనికట? రా నేనంటే ఫోన్ కట్ చేసి పో గెట్ అవుట్ అన్నాడు. రా బావా అంటే పోవే అంటున్నాడా? ఏంటిది? ఆ గదిలో సామానంతా ఈ గదిలోకి ఎవరు మార్చారు? కొట్టానంటే మొహం పగిలిపోతుంది. ఎందుకు అరుస్తున్నావు? అదేమిట్రా,
అది బావా బావా అని అలా ప్రేమగా పిలుస్తుంటే అలా కసురుకుంటామేమిట్రా? వాడు విడాకుల ప్రయత్నం విరమించుకోలేదు కాబట్టి. కారణం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నాకు మనశ్శాంతిగా ఉండడం లేదు. అందుకనే వాళ్ళు సఖ్యంగా చిలకా గోరికల్లా ఉండాలంటే ఏమైనా జాతక దోషాలున్నాయేమో, లేకపోతే వ్రతాలు పూజలు ఏమైనా చెయ్యాలేమో కాస్త ఇవి చూసి చెప్పండి. ఆహా అమ్మా, జాతక దోషాలు ఏవీ లేవు. ఉభయుల జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఆ చిరాకులు చిందులు చిన్నతనం చిలిపితనంతోనే అవి తగ్గి సఖ్యంగా మీ తృప్తి మేర వాళ్ళు ఉండాలంటే దంపతుల వృక్షానికి పూజ చేయిస్తే అన్నీ చక్కబడతాయి. దంపత వృక్షాలకా? అవునమ్మా, మన ఋషికొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టుని వేప చెట్టుని నాటి వాటికి కళ్యాణం చేసి దంపత పూజ చేశారు. అక్కడ దంపత వృక్షాలకి మీ మనవరాల చేత పూజ చేయిస్తే సర్వదోష పరిహారం జరిగి వీరు ఆ వృక్ష దంపతుల్లా ఒకరికొకరు పెనవేసుకుపోతారు. తమరు సరే అంటే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. దగ్గరుండి పూజా కార్యక్రమం నిర్వహిస్తాను. సరే సరే, అయితే వెంటనే ఏర్పాటు చేయండి. అలాగేనమ్మా. ఇవిగో మా జాతకాలు. నమస్కారం అమ్మా. మంచిది. శకుంతల, ఏం చేస్తమ్మా? దేవుడికి పూజ చేస్తున్నాను. భలే చమత్కారంగా మాట్లాడతావు నువ్వు. నువ్వు చెత్తవారం వచ్చిన వాళ్ళ మాట్లాడుతున్నావే. అది కాదు శకుంతల. ఇదిగో, నువ్వేదో నన్ను దువ్వి విషయం రాబట్టాలని చూస్తున్నావు. అడగదలుచుకుంది అడిగెళ్ళు, నా పని చెడగొట్టకు. అయితే గబగబా అడిగేస్తాను, టగటగా సమాధానం చెప్పాలి. మన ఇంటికి పొద్దున పంతులు వచ్చాడా? మనింటికి కాదు, బావగారింటికి. సరే, మన ఇంటికే పొద్దున పంతులు వచ్చాడా? వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అక్క పిలిచింది. వదినెందుకు పిలిచింది? ఆ విషయం ఈ వదిన అడుగు. వచ్చి మాట్లాడాడుగా, నీకు తెలీదా? నేను వెళ్ళలేదు. అబద్ధం ఆడుతున్నావు. అవును, అబద్ధమే ఆడుతున్నాను. అందుకే మరి నాకు కోపం వచ్చేది. నేను ప్రేమగా అడిగితే నువ్వు అబద్ధం చెప్పడం అస్సలు బాగలేదు. నాకు నీ పద్ధతి అస్సలు బాగోలేదు. మారేవో అనుకుంటే మళ్ళీ మొదట్లా తయారయ్యావు. అయినా ఈ వివరాలన్నీ నీకెందుకు? మళ్ళీ దుర్మార్గం కడుపులో పెట్టుకుని అడుగుతున్నావు. అందుకే చెప్పట్లేదు, నీకు తెలియనివ్వటం లేదు. అంటే సీతకి సంబంధం గురించి వచ్చాడనమాట. అవును, వచ్చాడు. అయితే ఏంటి? ఎవరా అబ్బాయి? ఎన్టీ రామారావు మేనల్లుడు, ఏఎన్ఆర్ తమ్ముడు కొడుకు. నీకెందుకు? మరి శోభన్ బాబుకి ఏం గాడా? కృష్ణ గారికి బంధువే. సరేనా? సర్లే, దాయండి. ఎంతకాలం దాస్తారు? పందిరి దాకా. ఆ తర్వాత అందరికీ తెలియాల్సిందే కదా. ఊరంతా తెలిసినా నీకు మాత్రం తెలియనివ్వను. ఓకే ఓకే, ఎవరో చెప్పకపోయినా కూపీ లాగటం ఈ రాధాకృష్ణ బాగా తెలుసు. ఆ విషయం తెలుసుకో. ఇదిగో, దీని మురికి వదిలిస్తున్నా. నిన్నైతే చిరిగేదాకా ఉతికి ఆరేస్తాను. ఆరేద్యాని అది జాగ్రత్త. మా వదిన వెళ్ళు. ఆవిడేమో బంపర్ ఆఫర్ ఇచ్చింది, వీళ్ళేమో రహస్యం మెయింటైన్ చేస్తున్నారు. ఏదో విషయం ఆవిడ చేరెత్తే గాని మనకి కనకమాలక్ష్యం కర్ణించదు. ఏం చేయాలి? అప్పుడు పెళ్లిలో ఫోటోలు వాడదాం అనుకుంటే అయ్యేమో మరో రకంగా పెడుచుకుంటున్నాయి. ఫోటోలు
ఆ ఫోటోలు జాడ శోధించి సాధిస్తే ఆహా మూలం దొరికింది. ఇక అంతే సంగతులు. రాధాకృష్ణ వెరీ గుడ్ రా. నీ బుర్రే బుర్రరా. ఆ ఫోన్ ఎవరో చూడు సావిత్రి. హలో, సావిత్రి, నమస్కారం పిన్ని గారు. మీరు ఈ టైంలో ఫోన్ చేశారు? ఏ డిస్టర్బ్ చేసేనా? అయ్యో, అలా అని కాదు. మీరు ఫోన్ చేసిన కారణం తెలుసుకుందామని. ఫోన్ చేసిందాన్ని నేను చెప్తా కదా. తొందర ఎందుకు? రేపు మీరందరూ అమ్మవారి దేవాలయానికి రావాలి. స్వర్ణతో గుళ్ళో వృక్ష దంపత పూజ చేయిస్తున్నాను. పుట్టింటి పసుపు కుంకుమలు, అత్తింటి పసుపు కుంకుమలు కలిపి చేయాలి. నీ కూతురి సౌభాగ్యంతో పాటు వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉండాలని పూజ చేయిస్తున్నాను. రేపు తప్పకుండా రండి. అలాగే పిన్ని గారు. ఏమిటంటే సావిత్రి? పిన్ని గారు, అమ్మాయి బాగుండాలని రేపు గుళ్ళో వృక్ష దంపత పూజ చేయిస్తున్నారట. ఓ అవునా? అందరినీ రమ్మని చెప్పారు. చాలా మంచిది. నమస్కారం అమ్మా, వచ్చారా? ఆ? అదేం ప్రశ్న పంతులు గారు? వచ్చారా అని అడుగుతారేంటి? రాకుండా ఎలా ఉంటాను? అయ్యో, నా పలకరింపు అది కాదమ్మా. ఏదో ఒకట్లే. అంతా రెడీ అయిందా? ఆ అంతా రెడీ అయినమ్మా. అమ్మాయిని వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసిరమ్మనండి. ఇక మొదలు పెట్టడమే. ఏమిటి 108 ప్రదక్షిణలా? దాని వల్ల కాదు. కనీసం 58 చేయాలమ్మా. 11 మించి చేయడానికి నేను ఒప్పుకోను. పంతులు గారు నా మంచికే కదా అమ్మమ్మ చెప్పింది. 108 చేస్తాలే. నువ్వు చేస్తావే, కానీ కడుపులో ఉన్న నా మునిమనవుడు అలసిపోడు. 11 చేయి చాలు. ఏమంటారు పంతులు గారు? తమరికి తెలియంది ఉందా అమ్మా నేను కాదనటానికి? అలాగే కానివ్వండి. స్వర్ణ, వెళ్ళి ప్రదక్షిణాలు చేసిరా. సరేనమ్మా. అమ్మా, అమ్మాయి పుట్టింటి వాళ్ళని పసుపు కుంకుమలు తెమ్మని చెప్పారా? చెప్పాను. అమ్మా, ఈ లోపు నేను వెళ్ళి రావి చెట్టుకు పూజ చేసి వస్తాను. వెళ్ళండి. ఓం అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగిక జ్యోతివా యస్మాత్ ఆంటీ గారు, స్వర్ణ, నువ్వా? ఏంటి ఒక్కదానివే వచ్చావా? లేదు, అమ్మమ్మ గారు నేను వచ్చాము. ఓ అలాగా. ఏంటి విశేషం? పంతులు గారు కూడా ఉన్నట్టున్నారు. అమ్మమ్మ గారు నాతో ఏదో పూజ చేయిస్తున్నారు. ఏదో పూజ అంటే ఏం పూజ కూడా తెలీదా? అదేదో వృక్ష దంపత పూజ అన్నారు. అలాగా. ఆంటీ, ఏంటమ్మా? ఇలా గుడిలో చెప్పకూడదు, కానీ చెప్పక తప్పడం లేదు. చెప్తే ఏమనుకోరు కదా? ఏదో పూజ అంటే ఏం పూజ కూడా తెలీదా? అదేదో వృక్ష దంపత పూజ అన్నారు. అలాగా. ఆంటీ, ఏంటమ్మా? ఇలా గుడిలో చెప్పకూడదు, కానీ చెప్పక తప్పడం లేదు. చెప్తే ఏమనుకోరు కదా? ఏమీ అనుకోను. ఏంటో చెప్పు. పూజకి అమ్మమ్మ గారు అమ్మా నాన్నల్ని పసుపు కుంకుమలు తీసుకురమ్మని చెప్పారు. మీరు వాళ్ళు ఆవిడ ముందు ఎదురుపడితే ఏవైనా జరగచ్చు. అందుకే వాళ్ళొచ్చేలోపు మీరు వెళ్ళిపోగలరా? అంతే కదా, నా ప్రదక్షిణలు ఎలాగో అయిపోయాయి. ఎలాగో నేను వెళ్లాల్సిందే. వెళతాలే. చాలా థ్యాంక్స్ ఆంటీ. దీనికి థ్యాంక్స్ ఎందుకమ్మా?
నువ్వు ప్రదక్షిణలు కాని. సభాభ్యత్ర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. గుడికొచ్చి ఓ నిమిషం కూర్చుంటే పుణ్యం అంటారు, కానీ తమరిని చూశాక కూర్చుంటే పాపం ఎదురొచ్చేలా ఉంది. నువ్వా? దేనికే పాపం ఎదురొచ్చేలా ఉంది అంటున్నావు? నిజంగా అర్థం కాక లేక అడిగి కన్ఫర్మ్ చేసుకుందామనా? దేవుడు దర్శనానికి వచ్చినప్పుడల్లా దెయ్యంలా నువ్వెదురు పడుతున్నావేమిటే? అదే కదా నేను అనుకుంటుంది. అందుకే పాపం ఎదురొస్తుంది అన్నాను. ఛ, నీతో మాట్లాడటం అనవసరం. అవునండి, పాపం మీరొక్కరే నా గురించి అలా అనుకుంటున్నారు, కానీ ఊళ్ళో చాలా మంది మీ గురించి కూడా అలాగే అనుకుంటున్నారు. శారదా! నా మీద అరుపులు తర్వాత అరవచ్చు. ఈ పూజలేంటి? పిఠాపురం వారి 4వ తరం వారసుడు రాబోతున్నాడని గర్వంగా చెప్పారు. మరి ఈ బంధనాలేంటి? మొదలైందా చిచ్చు? అంతేలే, కడుపు పండేదాకే కదా నిప్పు రాజేస్తారు. మెల్లిగా నెలల నుండి ప్రసవం అయ్యేసరికి మంటలు రాజేసి బయటికి గంటుతారు. నువ్వు అహంకారంతో వెళ్ళావు గాని నేనెవరిని గింటేనే? అంతేలేండి, అహంకారాలు పెరిగేలా మంట పుట్టించి నింద మాత్రం అవతలి వాళ్ళ మీద వేస్తారు. ఉన్న కోడళ్ళనేదో ఉత్తరించినట్లు మాట్లాడుతున్నారే. ఏయ్, నీకు రావాల్సింది నీ ముఖాన్ని కొట్టాక నాతో నీకెందుకేంకా? పోతలకి. నేనేవి ఈ గుళ్ళో కాపురం ఉండను, కానీ విషయం చెప్పండి. వీళ్ళ మధ్య పుల్లలు వేశారా, లేక పైకి మంచి అనిపించుకోవడానికేనా ఈ పూజలు? గర్వంగా చెప్పానని నువ్వే అంటూ మళ్ళీ పుల్లలేసానంటున్నావే? వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉండాలనే ఈ పూజ చేయిస్తున్నాను. అంటే సఖ్యత తప్పిందనే కదా. నేనేవి ఈ గుళ్ళో కాపురం ఉండను, కానీ విషయం చెప్పండి. వీళ్ళ మధ్య పుల్లలు వేశారా, లేక పైకి మంచి అనిపించుకోవడానికేనా ఈ పూజలు? గర్వంగా చెప్పానని నువ్వే అంటూ మళ్ళీ పుల్లలేసానంటున్నావే? వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉండాలనే ఈ పూజ చేయిస్తున్నాను. అంటే సఖ్యత తప్పిందనే కదా అర్థం. 5వ తనం కోసం పూజలు చేయిస్తే 5వ తనం లేనట్టా అని పెడర్థాలు తీస్తావు? పెడసరం మనుషులు చేసే పనులకి పెడార్థాలు కాక మంచర్థాలు ఎలా తీసుకుంటానులేండి. పెడసరితనం నీది, అందుకే పెద్దతనం తెలీదు. మూర్ఖత్వం నీది, అందుకే మంచి మర్యాద ఏమీ తెలీదు నీకు. అపార్థం నీది, అందుకే మంచితనం అర్థం చేసుకోలేవు. వెళ్ళు, దయచేసి వెళ్ళవే. నాకు బీపీ తెప్పించి నాకు మనశ్శాంతి ప్రశాంతత లేకుండా చేయకు. వెళ్ళావు. దయచేసి అని వేడుకుంటున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నేను అందరి సఖ్యత కోరుకునే మంచి మనసున దాన్ని కాబట్టి, అందరి బాధ అర్థం చేసుకునే గుణం ఉంది కాబట్టి, నా పెద్దతనం నేను కాపాడుకుంటూ పిల్లల క్షేమం కోరి వెళుతున్నాను. వస్తానండి పిఠాపురం మంగమ్మ గారు. ఏమే, నిన్ను 11 ప్రదక్షిణలే కదా చేయమన్నాను, ఇంతసేపు చేసావేమిటి? నేను 11 ప్రదక్షిణాలే చేశానమ్మా, నిదానంగా చేశాను. అవును, మీ అమ్మా నాన్నలు ఇంకా రాలేదే? పంతులు గారు! అమ్మా వస్తున్నా. పూజ మొదలు పెడతారా? వాళ్ళు రావాలా? కాస్త వెనక ముందైనా పర్వాలేదమ్మా. తల్లి నువ్వు వచ్చి కూర్చోమ్మా. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు కంఠారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం కంకణధారణం గరిష్యే. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మాత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి పుండరీకాక్ష. తీర్థం తీసుకో తల్లి. నమస్కారం అమ్మా. నమస్కారం పిన్ని గారు. రండి. ఏమిటి ఆలస్యం? దారిలో ఆలస్యమైందమ్మా. పెందలాడే బయలుదేరొచ్చుగా. పసుపు కుంకాలు తెచ్చారా? తెచ్చాం పిన్ని గారు. శకుంతల, ధాతా పురుస్థాజముదాయ హర్షగ్రహ విద్వాన్ ప్రదిశ శతస్రహతమేవం విద్వాన్ అమృత భోజనాన్య. పుట్టింటి కట్నాలేమి తేలేదా? ప్రతిదీ నేను చెప్పాలా? ఏ కట్నాలైనా
పసుపు కుంకాలకి మించినవి కావు.